మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. హాయ్, వెల్కమ్ టు యూటీవీ. ఏ తల్లిదండ్రులైనా తమ బిడ్డలు కలిసిమెలిసి ఉండాలనుకుంటారు, కానీ అది అన్ని కుటుంబాల్లో సాధ్యం కాదు. పైగా బిడ్డలిద్దరూ ఒకే రంగానికి చెందిన వారైతే అది మరీ కష్టం. రాజకీయాలు కూడా అందుకు మినహాయింపు కాదు. పైగా రాష్ట్రాన్ని ఏలిన కుటుంబాల్లో అయితే ఆధిపత్య పోరు మరింత ఎక్కువగా ఉంటుంది. దానికి ప్రత్యక్ష ఉదాహరణలే వైఎస్ఆర్ కుటుంబం, కేసీఆర్ కుటుంబాలు. ఇప్పటి వరకు మనం వైఎస్ కుటుంబంలో ఏం జరిగిందో చూసాం. అదే స్టైల్లో కేసీఆర్ ఫ్యామిలీలోనూ గొడవలు మొదలయ్యాయి. ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖ లీక్తో మొదలైన గొడవ ఆమె కాంగ్రెస్లో చేరుతున్నారనే ప్రచారం వరకు వచ్చింది. దీంతో నేరుగా కవితే బ్లాస్ట్ అయ్యారు. ఆమె మాట్లాడిన ఒక్కో మాట ఒక్కో తోటాలా పేలింది. ఆమె మాటల బాణాలు డైరెక్ట్గా బీఆర్ఎస్కే గుచ్చుకుంటున్నాయి. సూటిగా సుత్తి లేకుండా బీఆర్ఎస్లో కేసీఆర్ ఒక్కరే నాయకుడు, ఇంకెవరి నాయకత్వాన్ని అంగీకరించను, నన్ను కేసీఆర్కి దూరం చేసే కుట్ర జరుగుతోంది, నన్ను పార్టీకి దూరం చేస్తే ఎక్కువ లాభం పొందేది ఎవరో అందరికీ తెలుసు. కేసీఆర్కు అంతర్గతంగా రాసిన లేఖ ఎలా లీక్ అయింది? కట్టడి చేయమంటే పెయిడ్ సోషల్ మీడియాలో విమర్శిస్తున్నారు. పార్టీలో కోవట్లు ఉన్నారని అంటున్న వాళ్ళు కేసీఆర్కి నోటీస్ ఇస్తే ఏం కార్యాచరణ చేపట్టారో చెప్పాలి. నాకు నీతులు చెబుతూ నా మీద పడి ఏడిస్తే ఎలా? ఇంటి బిడ్డ గురించి ఎలా పడితే అలా మాట్లాడితే అది మర్యాదేనా? లిక్కర్ కేసు సమయంలో రాజీనామాకు సిద్ధపడ్డాను, కేసీఆర్ వద్దని వారించారు. సొంత పార్టీ వాళ్లే కుట్రపూరితంగా ఎంపీగా ఓడించారు. అదే జిల్లాలో ప్రోటోకాల్ ఉండాలని కేసీఆర్ ఎమ్మెల్సీ ఇచ్చారు. బీఆర్ఎస్లో బీజేపీలో విలీనం చేసే కుట్ర జరుగుతోంది. కాంగ్రెస్ మునిగిపోయే నావా, ఆ పార్టీతో రాయబారాలు నాకెందుకు అంటూ ఎమ్మెల్సీ కవిత మీడియాతో ఇవన్నీ కూడా చర్చించినట్టుగా మనం చూస్తున్నాం. ఇక కవిత కామెంట్స్ను ఒక్కసారిగా విన్నా ఆమె చేస్తున్న ఫైట్ ఎవరిపైనో ఇట్టే అర్థమైపోతుంది. బీఆర్ఎస్లో ఇక తేల్చుకోవాల్సింది కేసీఆరే, కేటీఆర్, కవిత. ఈ ఇద్దరిలో కేసీఆర్ ఎవరికి మద్దతుగా ఉంటారనేది ఇక్కడ చర్చనీయాంశం అవుతుంది. ఇద్దరిలో ఏ ఒక్కరిని వదులుకోవడానికి కేసీఆర్ ఇష్టపడరు. అలాగని పార్టీలో గొడవలు కంటిన్యూ అయితే అది మొదటికే మోసం. అందుకే ఇద్దరిలో ఒకరికి ఆయన మద్దతు ఇవ్వాలి. రాజకీయ వారసుడుగా కేటీఆర్ని ప్రకటించి ఆయనకు కేసీఆర్ మద్దతు ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. అటు వైఎస్ఆర్ ఫ్యామిలీలో కూడా తల్లి కూతురు వైపు నిలబడగా, అటు కేసీఆర్ ఫ్యామిలీలో తండ్రి కొడుకునే సమర్థించబోతున్నట్లుగా పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక.